గురూజీ, కుంకుమ యొక్క విశిష్టత గురించి తెలియజేస్తున్నారు. హ్మ్. కుంకుమం, ఎర్ర కుంకం, నల్ల కుంకము అంతే 2 కలర్లే వస్తాయి ఎక్కువ నాకు తెలిసిన వరకు. ఈ కుంకుమ అనేది డార్క్ రెడ్ ఎప్పుడు ధరించరాదు. లైట్‌గా బ్రౌనిష్, ఇక్కడ రెడ్ కాకుండా ఫుల్ బ్లాక్ కాకుండా అలాంటి కుంకమే ఒరిజినల్ కుంకుమ అదే. ఆ కుంకుమతో అమ్మవారికి చాలా ప్రియమైందంట. కుంకుమ ప్రియదేవి నానాలంకార భూషితే అంటాం. కుంకుమ ప్రియదేవి, ఆ కుంకుమ ప్రియ అంత బాగుంటుంది. అంటే ఆ కుంకుమాన్ని నుదుటిపై పెట్టుకుంటే ఎంత ముద్దత వచ్చేస్తుంది అమ్మవారికి అంటే అంత ముద్దత. ఆ కుంకుమ అమ్మవారికి నుదుటిపైన చూడండి, పసుపు ఆ విగ్రహము మనకి ఒక్కొక్క సైడ్ ప్రాంతంలో ఒక రంగు ఉంటుంది. అమ్మవారికి చక్కగా ఇక్కడ ఇక్కడ పసుపు పెట్టి ఇక్కడ కుంకుమ పెడతారు. అమ్మో ఎంత బాగుంటుందో, మన కళ్ళే దృష్టి పడిపోతుంది అనుకోవాలి, అంత సౌందర్యం ఉంటుంది అమ్మవారికి. దాన్ని వర్ణన సరిపోదు, ఏం దొరకదులేండి అమ్మవారిని వర్ణన చేయడానికి. ఏం చేసినా తక్కువే, ఇంకెలా చెప్పాలి కదా. అలా స్త్రీకు శోభితం కుంకుమం, అలంకారిక శోభితం అంటే ఈ కాటుకలు అవి ఇవి ఏదేదో ఉంటాయి కదా రాసుకునేవి, నుదుటిపై మాత్రం కుంకుమ పెట్టరు. ఎందుకు చెప్పండి? పెడితే స్టేటస్ తగ్గిపోయినట్టు. ఇప్పుడు పిల్లలు అలా అయిపోయారు. నుదుటిపై పెడితే స్టేటస్ తగ్గదు, చెడు దృష్టికి పడకుండా మంచి దృష్టి పడుతుందంట జనాలది. అర్థమైంది కదా. ఇప్పుడు ఏదో వ్యక్తి వస్తాడు, అతను రావగానే మనం చూసాగానే హలో మేడం, హాయ్, హౌ ఆర్ యూ, ఫైన్, సెకండ్ ఇట్లా ఇచ్చేస్తారు. ఈ కాలం ఇలా అయిపోయింది. అదే నుదుటిపై కుంకుమ ఉంది అనుకోండి, నమస్తే మేడం, బాగున్నారా అంటారు. దీంట్లో ఇంట్లోనే తెలుసుకోవాలి అంటే ఎదుటి వారి దృష్టినే మార్చేస్తుందంట, అంత పవర్ఫుల్ కుంకుమ. ఆ కుంకుమని అమ్మవారికి శ్రీచక్రార్చనలో ఉపయోగిస్తారు. అన్ని పూజలు కుంకుమార్చన, అమ్మవారికి లక్ష్మి కానీ దుర్గి కానీ ఎవరైనా కానీ కుంకుమార్చన చేస్తారు. అంత ప్రియమైనది అమ్మవారికి కుంకుమ. అలాంటి కుంకుమ నుదుటిపై ధారణ చేయడం వలన మనకి ఎన్నో ఒక ఆకర్షణమైన దివ్య శక్తులు, అంటే భగవంతుని ఒక శక్తులు మనపై ఆకర్షిస్తాయి. ఎప్పుడు కూడా దేవుడు ఇల్లు ఉంటుంది కదా, దేవుడు గది. చాలామంది ఈ రోజుల్లో నేను కొన్ని ఇండ్లకి విజిట్ చేసినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్ళు, పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి కదా, పాద పూజ దానికి పిలిచినప్పుడు వెళ్తాను, అబ్జర్వ్ చేశాను. ఏంటి ఇండ్లలో పెద్దగా దేవాలయం మాదిరి ఇల్లు కట్టేసి ఉంటారు లోపు, దేవత గుడి. అలా ఉండరాదు. ఎందుకంటే దేవుడి గది ఉండాలి, దానిపైన గోపురం పెట్టరాదు. ఇంట్లో ఏం చేస్తున్నారంటే ఈ కాలంలో ఇంటి లోపు ఒక సైడ్లో దేవాలయం మాదిరి చిన్నగా కట్టేస్తారు. ఒక రూమ్ ఇలా 2 అడుగులు, ఇలా 4 అడుగులు, దానిపైన గోపురం వేరే, దానికి కలశం వేరే. అలా ఇంట్లో ఉంచరాదు.